బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణం 2వ మరియు 3వ డివిజన్ పూల్బాగ్ కాలనీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతిరాజు ఇంటింటికి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. విజయనగరం ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, జనసేన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో పూల్బాగ్ కాలనీకి వచ్చాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఈ మేనిఫెస్టోని ఇచ్చారు. ఇన్ని పథకాలు ఉన్నాయి వాళ్ళందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి వస్తుంది. అదే విధంగా ఆడబిడ్డ నిధి అనేది 15 ఏళ్లు దాటిన ఆడపిల్లలకి 1,500, అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి. అలాగే వాళ్ళు బస్ ప్రయాణం కూడా ఉచితంగా ఉంటది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి డిస్ట్రిక్ట్ లో వెళ్ళొచ్చు, రామ్ తీర్థాలకి వెళ్ళి రావచ్చు. ఇవన్నీ ఉచితంగా వస్తాయి వాళ్ళకి. అదే విధంగా ఇంటింటికి కొలాయి మంచినీళ్లు ఇస్తారు. అదే విధంగా మనకి 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రం మొత్తంకి తీసుకొస్తారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనేది 3,000 ఇవ్వటం జరుగుతుంది. 2-3 వార్డులకు ఇచ్చేసిన అదితి మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వార్డు కమిటీ వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐవీపీ రాజు గారికి, మొత్తం ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ రోజు ఈ 5 సంవత్సరాలు వచ్చి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందని నేను అడుగుతున్నాను. కిందటిసారి గవర్నమెంట్ మేము ఉండేటప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లోని మొత్తం మా 2వ వార్డులోని మొత్తం అన్ని వర్కులన్నీ మేమే చేసుకున్నాము. 4 పార్కులకి 1 కోటి రూపాయలతోటి, అలాగే స్కూల్ కి కంపౌండ్ వాల్ అవనివ్వండి, రోడ్లు, కాలువలు, పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, అలాగే లోన్లు, హౌసింగ్ లోన్లు, పెన్షన్లు అయితే మేము 200 పైన చేసాము. అలాగే చంద్రన్న బీమా, రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి కూడా మా గవర్నమెంట్ లో మేము చేసుకున్నది. వీళ్ళొచ్చి ఏమి కూడా ఒక రేషన్ కార్డు గాని ఒక పెన్షన్ గాని ఏమి ఇవ్వలేదు. ఇచ్చిన పెన్షన్లు మరి కొంచెం తీసేశారు. ప్రతిది కూడా 1 కోటి రూపాయలతోటి వాటర్ ట్యాంక్ కూడా మేము చేసుకున్నాము.